మన సీతాదేవి రాముల వారిని వివాహం చేసుకోవడానికి 3 కారణాలు మనం తెలుసుకున్నాం. స్థల పురాణం కూడా తెలియజేస్తూ ఉంటుంది కొన్ని విషయాలు మనకు. మనం ఆ స్థలాలను దర్శించి అక్కడ విశ్లేషణ గ్రహించినప్పుడే మనం ఆ కథలు తెలుస్తూ ఉంటాయి. రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోతున్నప్పుడు సీతామాత ఆ గోదావరి నదితో అడుగుతుంది, తల్లి గోదావరి మాత, ఇలా రావణాసుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, రాముల వారికి తెలియజేయమ్మా అని ఆ నదీ మహాతల్లి అడుగుతుంది సీతాదేవి. మరి రావణాసుడు జరుగుతుంది. రాముల వారు ప్రశ్నిస్తూ ఉంటారు, అమ్మవారి కోసం ఎక్కడుందా సీతాదేవి అని. ఆ సమయంలో గోదావరి నది రాముల వారికి ఎటువంటి సమాచారము అందజేయదు. ఇలాగా రావణాసుడు వచ్చాడు, సీతను ఎత్తుకుపోయాడు అని చెప్పింది కదా సీతాదేవి, కానీ చెప్పలేదు. కాబట్టి ఆ యొక్క బాధ ఆ గోదావరి నది ఉన్నది. అప్పుడు తనలో తను అనుకుంది, వచ్చే జన్మలో నేను నీలాగనే రాముల వారి కోసం ఏ రకంగా పరితపిస్తున్నావో నేను కూడా ఆ యొక్క రాముల వారి కోసము ఆ యొక్క జన్మ నుండి ఆ శ్రీమన్నారాయణ కోసం తప్పిస్తానమ్మా, నేను తిరిగి యోగాగా జన్మిస్తాను అని ఆ యొక్క గోదాదేవి ఆనాడు అనుకుంది. అంటే గోదావరి నది, ఆ గోదావరి నదియే గోదాదేవి అంట.